హే గాయ్స్, ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదో అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. నేను మన ఛానల్లో పోస్ట్ పెట్టి మీ అందరికీ చెప్పేసినాను. అండ్ అది ఏంటంటే మా నాన్నగారు, మా డాడ్ ఇప్పుడు ఈ లోకం లేరు, అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు. నిజంగా ఆ బాధకి నేను మాటలతో చెప్పలేను. నిజం చెప్తున్నాను, నేను ఆ బాధ నుంచి రికవర్ కానీకి నేను ఫుల్ ట్రై చేస్తున్నాను. బట్ నాకు తెలుసు అది ఎలాంటి బాధ అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాన్నగారు బాస్ అంటే ఇప్పుడు నాన్నగారు మర్చిపోతారు. అంటే మనము చెప్పనీకి రికవర్ అవుతున్నాం అని చెప్పవచ్చు, కానీ ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. ఓకే, అండ్ స్టిల్ నేను అంటే ఆ బాధలో ఉన్నా. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలి బాస్, నాకు ఏం అర్థమైతే. నేను నిన్న ఆల్రెడీ ఒక వీడియో నేను రికార్డ్ చేసినాను. నేను నిన్న ఒక సపరేట్ వీడియో రికార్డ్ చేసినాను. అసలు ఏం జరిగింది అంటే, మా డాడ్ అంటే మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినంటే అసలు ఏం జరిగింది, అసలు మ్యాటర్ ఏంది మొత్తం క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. కానీ నేను ఆ వీడియో అంటే ఎడిట్ చేయలేకపోతున్నాను బాస్. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు దాంట్లో మా డాడ్ ఫొటోస్ అండ్ హాస్పిటల్కి కొన్ని ఫొటోస్ అండ్ ఈ లోకల్ నుంచి వెళ్ళిపోయినా అంటే అన్ని ఫొటోస్ అంటే నేను చూడలేకపోతున్నాను బాస్. నేను నిజం చెప్తున్నాను, నా వల్ల కాలేదు ఆ వీడియో ఎడిట్ చేయడం. మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే నేను మేబీ చెప్పలేము, ఇప్పుడు నేను ఎడిట్ చేయలేకపోయాను. బట్ కొన్ని రోజుల తర్వాత నేను మేబీ ఆ వీడియోని ఎడిట్ చేస్తే ఆ వీడియోకి నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత మీకు చాలా క్లారిటీస్ అసలు ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. నాకు తెలుసు మీరు చాలామందికి అంటే మీరు చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అని. నేను చెప్తాను బాస్, నేను చేస్తాను, ఆ వీడియో ఎడిట్ చేస్తాను, లేదా నేను మరొకసారి వీడియో రికార్డ్ అయినా చేస్తాను. బట్ చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి, అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ బాస్. నిజం చెప్తున్నాను, నేను పోస్ట్ పెట్టినా కదా, పోస్ట్ పెట్టిన తర్వాత నేను మీ కామెంట్స్ చూసినాను. నిజంగా మీరు చాలా మంచి కామెంట్ చేసినారు, నాకు చాలా ధైర్యం ఇచ్చినారు. ఆ కామెంట్ చూసి నిజంగా నాకు చాలా ధైర్యం వచ్చింది తెలుసా. నాకు చాలా మంచి అనిపించింది. వీళ్ళు చాలామంది నాకు ఇంత సపోర్ట్ చూపించినారు. నాకు నిజంగా వర్డ్స్ లేవు బాస్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు చాలామంది ధైర్యం ఇచ్చినందుకు ఎవరెవరు కామెంట్ చేసినారో ఎస్పెషల్లీ వాళ్ళకైతే చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ బాస్. ఇప్పుడు ఈ రోజు నుంచి మన ఛానల్లో వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను గ్యాప్ అని చెప్పాను. మేబీ ఇన్ ఫ్యూచర్లో మరొకసారి ఒక 1 day 2 day ఏమైనా గ్యాప్ అంటే 2 రోజులు గ్యాప్ వచ్చినా మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకు గ్యాప్ వస్తుందో. సో మేబీ వచ్చినా రావచ్చు, బట్ నేను ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ అప్డేట్స్ వీడియో, ఈ రూమర్స్, హైలైట్స్ ఇవన్నీ చేయాలంటే నేను కొంచెం యాక్టివ్ ఉండాలంటే అసలు షోలో ఏం జరిగిందో చూడాలి. సో నేను రా షో, స్మాక్ డౌన్ షో చూసినాను, ఈరోజే రిపీట్ షో చూసినాను. అండ్ కొన్ని అప్డేట్స్వి ఉన్నాయి అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈరోజు నుంచి మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ బాస్. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాట్లాడదాం మా డాడీ గురించి ఒక వీడియోలో సపరేట్గా మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ నుంచి మన అప్డేట్స్ వీడియో స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ అయితే మనము రోమన్ రైన్స్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి మాట్లాడదాం. మీకు తెలుసు ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఉంది ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఫ్యాన్స్ ఇప్పుడు ఏంటంటే అలా ఫేవరెట్ సూపర్ స్టార్ గెలవాలని అనుకుంటారు. రోమన్ ఫ్యాన్స్ ఏమో రోమన్ రైన్స్ గెలవాలనుకుంటారు. సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఏమో సెత్ రాలిన్స్ అంటారు. కానీ మా లెజెండ్స్ ఏమంటున్నారు, లైక్ మీకు తెలుసు మా లెజెండ్ మన బులీ రే ఆల్రెడీ అంటే మన WWE స్టోరీ లైన్లో చాలా యాక్టివ్ ఉంటాడు. అంటే తన ఒపీనియన్ అంటే మొత్తం షేర్ చేస్తూ ఉంటాడు. సో రీసెంట్లీ బులీ రే ఏమని చెప్పిండంటే, సెత్ రాలిన్స్ అంట ఒకవేళ ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్కి ఓడిపిచ్చేస్తే దీంట్లో పెద్ద షాక్ ఏమి ఉండదంట. అంటే బులీ రే అసలు షాకే కాడంట సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్కి ఓడిపిచ్చేస్తే. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి. అంటే లైక్ ఇంతకుముందు సెత్ రాలిన్స్ ఓడిపించింది కదా రోమన్ రైన్స్, సో మేబీ అదనుకుంటా. అండ్ ఇంకో మాట చెప్పిండు ఇక్కడ బులీ రే, ఏమని చెప్పిండు అంటే, ఇప్పుడు రోమన్ రైన్స్కి ఓడిపించిన తర్వాత ఎల్లి నైట్తో ఫ్యూడ్ అవంతా సెట్ చేయొచ్చు. సెత్ రాలిన్స్ వర్సెస్ ఎల్లి నైట్వి కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో అందుకనే సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్కి ఓడిపించేస్తే దీంట్లో పెద్ద షాక్ ఏం ఉండదని బులీ రే చెప్పిండు బాస్. సో మీరేమంటారు, ఈ బులీ రే చెప్పిన మాటలో నిజంగానే అంత దమ్ ఉందా, కరెక్ట్ చెప్తుండా, లేదా ఇదంతా బేకారా? గాయస్ మీకేమనిపిస్తుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్లీ ఈ రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్లో మీ ప్రకారం ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో
మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అచ్చా, రీసెంట్లీ రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చింది, మీకు తెలుసు. అండ్ బ్రాక్ లెస్నర్ టీషర్ట్ పైన ఏమైనా రాసి ఉండే అంటే ఇప్పుడు బేకార్ మాటలు మాట్లాడితే అంటే టాక్ షేట్ అంటే గెట్ హిట్ అంటే ఇప్పుడు మీరు చెత్త మాటలు అంటే బేకార్ మాటలు మాట్లాడితే దెబ్బలు పడతాయని ఈ టైప్లో రాసి ఉండే కదా. సో అక్కడ ఒక వర్డ్ ఉంది, ఓకే. సో ఆ వర్డ్కి నెట్ఫ్లిక్స్లో రిప్లే షో వచ్చింది కదా. ఇప్పుడు లైవ్ వచ్చినప్పుడైతే ఆ వర్డ్ కనిపించింది ఆ బ్యాడ్ వర్డ్ టీషర్ట్ పైన, కానీ రిప్లే వచ్చినప్పుడు ధాన్యాలు అంటే కొంచెం బ్లాక్ లైట్ ఇట్లా పెట్టి కొంచెం తుడపనికి ట్రై చేసినారు. సో అసలు ఏం జరుగుతుంది? బ్రాక్ లెస్నర్ చూడండి, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అని కాదు మెయిన్ ఇక్కడ ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనమేమో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత ఏదో డిఫరెంట్గా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకుంటే వీళ్ళు టీ షర్ట్ మీద ఉన్న కొన్ని వర్డ్సే తుడిపేస్తున్నారు. అంటే నిజంగా అసలు సోనీ లీవే బెటర్ ఉండే బాస్, నిజం చెప్పాలంటే. మరి ఇంత బేకారుగా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దీంట్లో తప్పు డబ్ల్యూడబ్ల్యూదా లేదా నెట్ఫ్లిక్స్దా ఏందో అర్థమైతలే. బట్ ఇది ఒకటి షాకింగ్ అనిపించింది, ఫ్యాన్స్ అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ మ్యాచ్, ఈ మ్యాచ్ ఒక హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్. సమ్మర్ స్లామ్లో ఈ మ్యాచ్ ఒక హైలైట్ మ్యాచ్ ఉంటే నో డౌట్. కానీ ఈ మ్యాచ్ సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్లో ఉంటుందా అంటే కనీసం నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఉంటుందా? ఇది ఒక క్వశ్చన్ కదా. సో దీనిపైన ఒక రూమర్ ఉంది. అండ్ ఆ రూమర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు కోడీ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది కదా, అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం. సో అందుకనే ఒక టాక్ ఏంటంటే సమ్మర్ స్లామ్ నైట్ 1లో సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఏదైనా జరగచ్చంట, లేదా బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్లో జరగచ్చంట. ఒక ఈ 2 మ్యాచెస్ 50-50% ఛాన్సెస్. అండ్ ఇంకొక రూమర్ ఉండే, అండ్ ఆ రూమర్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ మ్యాచ్ మేబీ నైట్ 1 లేదా నైట్ 2కి అంటే నైట్ 1కి స్టార్ట్ చేయొచ్చు అని అంటున్నారు, అంటే ఓపెనింగ్ మ్యాచ్ అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి బాస్, కోడీ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే సమ్మర్ స్లామ్ కోసం అఫీషియల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ సమ్మర్ స్లామ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్లో జరగాలని, ఎందుకంటే నైట్ 2 మెయిన్ ఈవెంట్ అయితే రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ అంటున్నారు. అందుకే మనం నైట్ 1 అని ఇక్కడ మాట్లాడుతున్నాము. సో నైట్ 1 మెయిన్ ఈవెంట్ మీరు అసలు ఏ మ్యాచ్ ఉంటే మంచిగా ఉంటుంది? బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమియా, లేదా సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్సా? గైస్, మీకు ఏ మ్యాచ్ మీరు మెయిన్ ఈవెంట్ చూడాలనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ సీఎం పంక్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మా సీఎం పంక్ ఒక ఫుల్ టైమర్లా మనకు స్మాక్ డౌన్లోనే కనిపిస్తారు. ఓకే, కొంతమంది అంటే వచ్చిన డౌట్లు ఉండొచ్చు. ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలిచిండు, సో అందుకే స్మాక్ డౌన్లో వెళ్ళిండంటే ఎస్, ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలిచిండనే స్మాక్ డౌన్లో వెళ్ళిండు అన్నట్టు చూపించినారు. కానీ మాకు రూమర్స్ ఇంతకుముందు వచ్చిండే సీఎం పంక్ వీళ్ళు స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ చేస్తారని. సో సీఎం పంక్ ఇన్ ఫ్యూచర్లో మనకి ఒక ఫుల్ టైమర్ లాగానే అంటే మన స్మాక్ డౌన్లో కనిపిస్తాయి. ఇప్పుడు పార్ట్ టైంలో కనిపించినా ఫుల్ టైం కలిపి ఇప్పుడు స్మాక్ డౌన్లో కనిపిస్తాడంట. కొంచెం టైం కోసం అంటే మేబీ ఒక సంవత్సరం అనుకుంటా, నెక్స్ట్ ఇయర్ అసలు మేనే వరకు అనుకుంటా సీఎం పంక్ స్మాక్ డౌన్లో కనిపిస్తాడంట బాస్. ఓకే, అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మరొకసారి మాట్లాడదాం. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి జూలై 28 రోజు కాపోయే రా ఎపిసోడ్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసినారు. ఎస్, అంటే ఇప్పుడు బ్రాక్ రీసెంట్లీ కనిపించింది కదా మనకి రాలో. సో నెక్స్ట్ డేట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో రావచ్చు. కానీ ఇక్కడ మెయిన్ అప్డేట్ ఏంటంటే జూలై 28 రోజు కాపోయే రా ఎపిసోడ్ కోసం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనము సామీ జేన్ గురించి మాట్లాడదాము. సామీ జేన్ రీసెంట్లీ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలిచి జస్ట్ 9 రోజుల్లోనే సామీ జేన్ ఛాంపియన్షిప్ ఓడిపోయాడు. దాని తర్వాత రకరకాల టాక్ ఉంది. ఇప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అండ్ కొంతమంది సపోర్ట్ చేయడం లేదు సామీ జేన్కి. అండ్ దీనిపైన మైఖల్ కోల్, ఎస్ అంటే మైఖల్ కోల్ దీని గురించి మాట్లాడిండు. మైఖల్ కోల్ ఏమని చెప్పిండంటే చూడండి, మీరు కొంచెం తొందరపడుతున్నారు, అంటే సామీ జేన్ స్టోరీ లైన్ కోసం మీరు కొంచెం వెయిట్ చేయాలి. మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా మజా వస్తుంది. సామీ జేన్ స్టోరీ లైన్ ఒక బేకార్ స్టోరీ లైన్ కాదు, ఇది ఇన్ ఫ్యూచర్లో ఒక చాలా జబర్ స్టోరీ లైన్లా మారిపోతుంది.
మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా మజా వస్తుంది. ఈ టైప్లో మైఖేల్ కోల్ చెప్పిండు సామీ జైన్ గురించి. సో దీని అర్థం ఏంది అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో సామీ జైన్ మళ్ళీ ఒకసారి ఛాంపియన్ కావచ్చు అనుకుంటా. కానీ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడైతే ఎక్కడ ఛాన్స్ కనిపించడం లేదు. ఇన్ ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు, చెప్పలేము కదా. సో ఇన్ ఫ్యూచర్లో సామీ జైన్ మేబీ ఛాంపియన్ కావచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో అంటే మీరు కొంచెం ఆగితే ఇన్ ఫ్యూచర్లో చాలా మజా వస్తుంది మన సామీ జైన్ స్టోరీ లైన్లో అని ఈ టైప్లో మైఖేల్ కోల్ చెప్పిండు. ఓకే, అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్ చూసిన తర్వాత ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ మీకు అర్థమైపోయింది అనుకుంటా. గుంథర్ వర్సెస్ నికోల్డిస్ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరుకుతుందని. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో గుంథర్ అటాక్ చేసిండు నికోల్డిస్ పైన, ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం డిమాండ్ చేసిండు. బట్ అయినా సరే నికోల్డిస్ లేదు, CM Punk వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుంది, నీకు కావాలంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో పెడతాను సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అని ఈ టైప్లో చెప్పిండు నికోల్డిస్. అందుకనే గుంథర్ అటాక్ చేసిండు నికోల్డిస్ పైన. సో ఈ స్టోరీ చూస్తుంటే చాలా క్లియర్లీ ఒకటి అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్పినాను, సమ్మర్ స్లామ్లో వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరగవచ్చు, ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సమ్మర్ స్లామ్లో గుంథర్ వర్సెస్ నికోల్డిస్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. కానీ నాకు ఒకటి అర్థమవుతలేదు, అసలు ఈ మ్యాచ్ ఎందుకు బుక్ చేస్తున్నారు. చూడండి, నికోల్డిస్ ఆల్రెడీ ఒక రెస్లర్ సరే, కానీ ఇక్కడ గుంథర్కి ఇంత పెద్ద తోపులో చూపించి లెజెండ్స్లకి రిటైర్ చేయించి నికోల్డిస్ ఓడిపిస్తారా? ఓడిపోయలేరు కదా. అంటే ఈ మ్యాచ్ జరిగితే ఎట్లయినా గుంథర్ గెలుస్తాడో నికోల్డిస్ ఓడిపోతాడు. సో అలాంటప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు బుక్ చేస్తున్నారు? నికోల్డిస్కి అదే వేరే సూపర్ స్టార్తో ఒక ఫ్యూడ్లో పెట్టి వేరే సూపర్ స్టార్తో ఏదైనా ఒక సూపర్ స్టార్తో మ్యాచ్ బుక్ చేసి ఆ మ్యాచ్లో నికోల్డిస్ గెలిచిన పని అయిపోతుండే, ఎందుకంటే ఆల్రెడీ ఒక రెస్లర్ కాబట్టి. కానీ ఇప్పుడు గుంథర్తో మ్యాచ్ బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ సమ్మర్ స్లామ్లో నిజంగానే ఇలా మధ్యలో మ్యాచ్ జరిగితే గుంథర్ గెలుస్తాడని మనకు తెలుసు. కానీ WWE మన అందరికి షాక్ ఇవ్వడానికి నికోల్డిస్ గెలిపిస్తుంది ఏంది. కానీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఒక నికోల్డిస్ గెలిచిన ఫ్యాన్స్ తిడతారు, అరే అలాంటప్పుడు గుంథర్తో ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్కి ఎందుకు రిటైర్ చేయించిర్రా బాబు అని. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అచ్చా, నాకు రీసెంట్లీ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్, ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో కనిపించింది సోషల్ మీడియాలో. అండ్ ఇది ఫ్యాక్ట్. అంటే రీసెంట్ టైంలో కోడీ అండ్ CM Punk ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ రీసెంట్లీ రాలో సెత్ రాలిన్స్ అటాక్ చేయడం రోమన్ రేన్స్ పైన. సో ఇప్పుడు ఈ కోడీ QB1 అంటాడు, CM Punk బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటాడు. సో అలాంటప్పుడు మీరు వ్యూస్ చూడండి, మీరు వ్యూస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. CM Punk కోడీ రోడ్స్ వీడియో పైన అది ఇక్కడ రోజులు 5 days అని ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ రాకి ఒక 2-3 రోజులు అవుతుంది. బట్ అయినా సరే ఇక్కడ రా అంటే మన రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ వీడియో పైన ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. అండ్ CM Punk అండ్ కోడీ రోడ్స్ వీడియో పైన తక్కువ వ్యూస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్ అసలు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. ఓకే, ఇవి చెప్పనీకి QB1 అది ఇది అంటారు, బట్ ఫ్యాక్ట్ ఏందో ఇక్కడ చాలా క్లియర్లీ కనిపిస్తుంది. సో మీకు ఏం కనిపించింది ఇక్కడ ఫ్యాక్ట్ మీరు కామెంట్స్ చెప్పండి. నేను చాలాసార్లు చెప్పినాను, కోడీ రోడ్స్ అంటే హేట్ ఏం లేదు. ఏంటంటే కోడీ రోడ్స్కి కరెక్ట్గా వీళ్ళు బుక్ చేయాలి, హీల్ టర్న్ చేపిస్తేనే మంచిగా ఉంటుంది కోడీ రోడ్స్ కోసం. లేదంటే ఇక ఈ టైప్ పరిస్థితి ఉంటుంది మన కోడీ రోడ్స్ది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మళ్ళొకసారి మన రోమన్ రేన్స్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో చూడండి, రీసెంట్లీ సెత్ రాలిన్స్ అయితే రాలో అటాక్ చేసిండు రోమన్ రేన్స్ పైన, మీరు ఇదంతా చూసినారు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చిండు. అండ్ రోమన్ రేన్స్ జబర్దస్త్ వర్కౌట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిండు. అండ్ వర్కౌట్ అంటే గుర్తొచ్చింది బాస్, మీకు తెలుసు నేను ఫ్యాట్ లాస్ చేస్తున్నాను, కానీ మా డాడీగా జరిగి మా నాన్న ఇప్పుడు ఈ లోకం లేరు. సో దానివల్ల నేను మొత్తం ఆగిపోయిందనే మాట. అండ్ చెప్తాను, నేను ఒక వీడియో చేస్తాను బాస్, సపరేట్ ఒక వీడియో చేసి చెప్తాను, కంపల్సరీ చెప్తాను నేను మీ అందరికీ. సో ఇప్పుడు ఇక్కడ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ వార్నింగ్ ఇచ్చేసిండు సెత్ రాలిన్స్కి. అండ్ ఒక మంచి వర్కౌట్ వీడియో పోస్ట్ చేసిండు రోమన్ రేన్స్. సో ఇప్పుడు స్టిల్ అదే క్వశ్చన్, అండ్ అదేంటంటే ఈసారి సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్కి ఓడిపించేస్తాడా, రోమన్ రేన్స్ గెలుస్తాడా లేదా సెత్ రాలిన్సా? అండ్ వార్నింగ్ గురించి మాట్లాడితే అంత పెద్ద ఏం వార్నింగ్ అంతా ఏం లేకుండే, బట్ సరే ఒక చిన్న వార్నింగ్ టైపే ఉండే అనుకోండి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ నిజం చెప్పాలంటే నా వల్ల అయితే లేదు, చాలా రోజులు అయింది కదా. ప్లస్ ఇక్కడ మా డాడీ ఇప్పుడు లేరు. సో మా డాడీ రూమ్ సైడ్ చూసినప్పుడు అలా నాకు ఇక ఏం చెప్పాలి, ఇక మొత్తం మా డాడీ గుర్తొస్తున్నారు.
ఓకే బాస్, ఈ వీడియోకి ఇక్కడే ఎండ్ చేస్తాను. స్లోలీ మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాము. మెల్లమెల్ల వీడియోస్లో ఇంకా ఎనర్జీ కనిపిస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.